నుంచి కాంగ్రెస్ లోకి వలసలు వెళుతూ ఉండటంపై కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. కడియం రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి తీరుపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు కేటీఆర్. కార్యకర్తలకు సర్ది చెబుతూనే తనకు తాను సముదాయించుకున్నారు కేటీఆర్. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. మహేందర్ రెడ్డిని మంత్రిగా చేశాం కాబట్టి మంచి చేస్తాడని అనుకున్నాం, కానీ వెన్నుపోటు పొడుస్తాడు అని అనుకోలేదు అని కేటీఆర్ అంటున్నారు. మోసపోయాం, కొన్ని జరుగుతూ ఉంటాయి అని కేటీఆర్ ఎమోషనల్గా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ని ఇటీవల ఎక్కువ మంది నాయకులు వీడి కాంగ్రెస్లోకి వెళుతూ ఉండటంపై కేటీఆర్ ఎమోషనల్గా మాట్లాడారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏమన్నారు కేటీఆర్? ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడే ముందు కేటీఆర్ ఏం మాట్లాడారు చూద్దాం. ఆడికే వస్తున్నా అంటున్నా, ఏం జరిగిందో తెలుసుకుందాం అంటే ఒక గదే చెప్తున్నా సీను నన్ను చెప్పని, నువ్వు మాట్లాడుతూ కదా సీను, మళ్ళీ నన్ను చెప్పని. జరిగింది ఏంటంటే కరెక్ట్ మాట అది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనందం ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆడిని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైన మాట అక్షర సత్యం. సరే సరే నీకు దండం పెడితే ఆగురాబాయి, ఇక నేను ఎవరు పడితే నువ్వు ఆడెవరు పడితే ఎవరికి పడుతుంది కావు. నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. ఆడపోయినాక నేను మహేందర్ అన్నతో ఇంతకుముందు కారులో వేపిన చూడు ముచ్చట, అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి, ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో కొత్త అని, నా ఒక్కరి మీదే వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చిండు. ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి లొల్లి పెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారుందా, ఈయన లొల్లి. ఇద్దరు నామగడ్డి లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని. నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటూ ఉంటే. కానీ నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను. వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కేటీఆర్ ఎమోషనల్ స్పీచ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఖచ్చితంగా పార్టీలో ఉంటారు అనుకున్న నేతలంతా వరుసగా పార్టీని వదిలి వెళ్ళిపోతూ ఉండటంపై కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. కేటీఆర్ ఏం మాట్లాడారు? ఇంకా ఎగ్జాక్ట్లీ ఆయన అప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేసుకున్నారు. కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అంశం తెరపైకి రావడము, కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే కడియం శ్రీహరి ఇంటికి ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళడము. సో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కర్ణాటక సమావేశం ఎలా గెలవాలి, ఎలా వ్యూహంతో ముందుకు వెళ్ళాలనేటువంటి దాంట్లో భాగంగా పట్నం మహేందర్ రెడ్డి తర్వాత రంజిత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన కాస్త ఎమోషనల్ అయినట్టుగా కనిపించింది. అవన్నీ గుర్తు చేసుకున్నారు. గతంలో పట్నం మహేందర్ రెడ్డిని ఈ సందర్భం వచ్చినప్పుడు నా పైన ఆరోపణలు వస్తా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, టచ్ లోకి వెళ్తున్నారని, నేను కాదు రంజిత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. సో ఆ సమయంలో మాట్లాడుతున్న సందర్భంలోనే కాస్త ఎమోషనల్ అయినట్టు కనిపించింది. మార్నింగ్ ట్వీట్ కూడా చేశారు కేటీఆర్, ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి తీరు, తీసుకొచ్చినటువంటి తీరు, రాష్ట్రాన్ని సాధించినటువంటి తీరు, వీటన్నిటిని మాట్లాడుతూనే ఒక్కడే ఇంత పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేశారు, ఎవరు పోయినా ఏం కాదు, పోయినటువంటి వారంతా కూడా మోసం చేసి పదవుల కోసం అధికారం కోసం మారుతున్నారు అనేటువంటి ఒక అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన వెంటనే ఈ పార్లమెంటు సంబంధించినటువంటి చేవెళ్ల సమావేశం దాంట్లో సమావేశం సంబంధించినటువంటి నాయకులను ఉద్దేశించు మాట్లాడడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి సవితా ఇంద్రారెడ్డిని కోట్ చేశారు. తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ గురించి మాట్లాడుతూ అనేక అంశాలు చెప్పారు. చెప్తూనే కాస్త ఎమోషనల్ గా మాట్లాడినట్టుగా కనిపించింది కేటీఆర్. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన పరిణామాలు, కేశవరావు కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళందరూ పార్టీ మారుతున్నటువంటి తీరు, ముఖ్యంగా పార్టీ పైన కొన్ని ఆరోపణలు చేస్తూ వెళ్తున్నటువంటి తీరు పైన, కవిత అరెస్ట్ సమయంలోనే అరెస్ట్ అయినటువంటి రోజే నవ్వుతూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కండువా కప్పుకున్నారు రంజిత్ రెడ్డి అనేటువంటి మాటల్ని గుర్తుపెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరందరూ తిరిగి వస్తే ఎవరిని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత సిద్ధంగా లేరు, పోయిన వాళ్ళు ఎవరిని కూడా రానివ్వము అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. సో అక్కడే కొద్దిమంది కార్యకర్తలు కొన్ని స్టేట్మెంట్స్ చేయడంతో, ఆవేశంతో, కాస్త ఆగ్రహంగా స్టేట్మెంట్ చేయడంతో వారిని కూడా వారించే ప్రయత్నం చేశారు ఎమోషనల్ గా మాట్లాడుతూ కేటీఆర్.
ఏమన్నారు కేటీఆర్ ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చిన నేతలంతా వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ వాళ్ళంతా కాస్త ఆగ్రహంతో కింద స్థాయిలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు, పార్లమెంటు నియోజకవర్గాల వారిగా వచ్చినటువంటి నాయకులంతా కాస్త ఆగ్రహంగా వ్యక్తం చేశారు. వారందరినీ వారించే ప్రయత్నం చేశారు. కొద్దిమంది రంజిత్ రెడ్డి పైన, పట్నం మహేందర్ రెడ్డి పైన కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సంబంధంలో ఒక 4-5 సార్లు కేటీఆర్ కలగజేసుకున్నారు. మనం వీడియోలో చూడొచ్చు. 4-5 సార్లు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. నువ్వు అదే చెప్తా ఉన్నావు, నేను అదే చెప్తా ఉన్నాను, కాకపోతే నేను నా మాటల్లో చెప్తా ఉన్నాను, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అదే నా మాటల రూపంలో చెప్తా ఉన్నాను, ఆవేశపడద్దు అనేటువంటి అంశాలను వారిని సముదాయిస్తూ మాట్లాడారు. ఒకటి, జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి విషయంలో కూడా వచ్చేటువంటి రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ బలపడుతుంది, పోయిన వారికి మళ్ళీ స్థానం ఉండదు అనేటువంటిది వీరికి చెబుతూనే ఈ జరిగినటువంటి మొత్తం సీన్ అంతా చెప్పే ప్రయత్నం చేశారు. ఒకరిపైన ఒకరు చాడలు చెప్పుకున్నారు. నేను వెళ్ళట్లేదు అన్న, ముందుగా నన్నే ప్రకటించండి చేవెళ్ల నియోజకవర్గానికి అని రంజిత్ రెడ్డి గతంలో ఆయనతో చెప్పినటువంటి మాటలను గుర్తు చేశారు. మీడియా అందరికంటే ముందు పార్లమెంట్ కి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు అసెంబ్లీ ఓటమి తర్వాత చేవెళ్లదే పెట్టండి అని చెప్పారు. ఆయన చెప్పినట్టే నేను చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ కు సన్నాహక సమావేశం పెట్టాను, పెట్టిన రోజే అభ్యర్థిగా నా పేరు ఖరారు చేయండి అనేటువంటిది ఆయన ఒత్తిడి తెచ్చారు. అందరితో మాట్లాడాను, చేవెళ్ల నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా. వారందరితో మాట్లాడిన తర్వాత అదే రోజు మీడియాకు సమావేశం ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాము. మొట్టమొదట బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పేరు కూడా రంజిత్ రెడ్డి పేరే ప్రకటన చేశాము. ఇవన్నీ గుర్తు చేసుకున్నారు. కాస్త ఎమోషనల్ అయ్యారో జరిగినటువంటి ఎట్టి పరిస్థితుల్లో చివరిలో మనం గెలవాల్సిందే అన్న అనేటువంటిది రంజిత్ రెడ్డి మాట్లాడారు. రంజిత్ రెడ్డి పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచారంటూ మాట్లాడారు. కాస్త ఎమోషనల్ అయ్యారు, అంతా గుర్తు చేసుకున్నారు. రైట్ మధు, పార్టీ నేతల జంపింగ్ పై కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. కడియం, రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి తీరుపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు కేటీఆర్. కార్యకర్తలకు సర్ది చెప్తూనే తనకు తాను సముదాయించుకున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు. మహేందర్ రెడ్డిని మంత్రిగా చేశాం కాబట్టి మంచి చేస్తాడని అనుకున్నాం, కానీ వెన్నుపోటు పొడుస్తాడని అనుకోలేదు అంటూ కేటీఆర్ మాట్లాడారు. మోసపోయాం, కొన్ని జరుగుతూ ఉంటాయి అని కేటీఆర్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కొంచెం భావోద్వేగంగా మాట్లాడారు. ఆడికే వస్తున్నా అంటున్నా, ఏం జరిగిందో తెలుసుకుందామంటే గదే చెప్తున్నా సీను నన్ను చెప్పని, నువ్వు మాట్లాడితే కదా సీను మళ్ళీ నన్ను చెప్పని. జరిగింది ఏంటంటే కరెక్ట్ మాట అది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆడిని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు, వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైన మాట అక్షర సత్యం. సరే సరే నీకు దండం పెడితే ఆగురా పోయి, ఇక నేను ఎవరు పడుతుంది, నువ్వు ఆడెవరు పడుతుంది, ఎవరికి పడుతుంది కావు. నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటే ఇంతకుముందు కారులో చెప్పిన చూడు ముచ్చట, అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి, ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో కొత్త అని, నా ఒక్కరి మీదే వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చిండు. ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి నిలబెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారు ఉందా, ఈయన లొల్లి. ఇద్దరు నా ముంగటిని లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని. నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటూ ఉంటే. కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను. వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది.